ఈ పదం వినగానే మన మనసులో అనేక ఊహాగానాలు ఏర్పడతాయి. ఊహాగానాలు భరించలేని చేదు లాంటిది. ఈ ఊహాగానం ఎంతో బాధాకరమైన మరణం లాంటిది. ఒకవేళ ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగితే అన్నింటికంటే ప్రాణాంతకరమైన విషయం ఏమిటి అని మీరు చెప్పే సమాధానం ఏమిటి? కొందరు అంటారు సర్పం యొక్క విషం, మరికొందరు అంటారు తేలు యొక్క విషం, ఇంకొందరు అంటారు కాలకూట విషం అని. కానీ కాదు, ఈ విషయాలు అన్నీ కూడా ఆ విషయం ముందు నిలబడలేవు. ఏ విషయం గురించి అయితే మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాము వినటానికి ఎంతో తీయగా ఉంటుంది, చాలా చేదుగలది, చాలా ప్రమాదకరమైంది కూడా. కడుపులోకి వెళ్లే ఈ విషయం కేవలం ఒక వ్యక్తి యొక్క మరణానికి కారణమవుతుంది, కేవలం ఒక్క వ్యక్తి. కానీ ఈ ఊహాగానాలనే విషయం లెక్కలేని సంబంధాలను నాశనం చేస్తుంది. కానీ ఇందులో తప్పు వారిది కాదు. ఎవరైతే మీ చెవిలో ఈ విషయాన్ని నింపుతారో మీరు వారిని నిందించలేరు. ఇందులో తప్పు అంతా కేవలం మీదే. మీరు ఈ విషయాన్ని మీ మీద ఆధిపత్యం చెలాయించేలా చేసుకుంటారు. ఈ విషయానికి మీరే ఎరగా మారారు కనుక ఇది మీ తప్పు. ఎటువంటి ఊహాగానాల్లో మీ చెవి వరకు రానివ్వకండి. కేవలం మీ మనసులో ఉన్న ప్రేమని మేల్కొల్పండి. అలాగే తొలగించేయండి ఈ ప్రపంచంలో ఉన్న మొత్తం ఊహాగానాలనే విష ప్రభావాన్ని. రాధాకృష్ణ.